Praise the Lord. Welcome to the podcast with Pastor Edithya Rahul. Praise the Lord, Pastor Garu. Praise Lord, praise Lord. లాస్ట్ వీక్ మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎస్ ఈ వారము మీతో స్పిరిచువాలిటీ గురించి మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలనుకున్నాను. వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ నవేడేస్? మీ ఆ స్పిరిచువాలిటీ బట్టి మీ మనోభావాలు ఏమిటి? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మీరు మంచి క్వశ్చన్ ప్రిపేర్ చేస్తున్నారు. ద స్పిరిచువాలిటీ అనేది నవడేస్ వెన్ వీఆర్ సీయింగ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్ అనేటువంటి థాట్ ప్రాసెస్ నాకున్నది. అసలు బైబుల్లో హౌ ఇట్ డిరైవ్స్ ద స్పిరిచువాలిటీ అనేది, తర్వాత మనకున్నటువంటి నేచర్ ప్రకారంగా, తర్వాత మనకున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని బట్టి, మనకున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి హౌ స్పిరిచువాలిటీ డిరైవ్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఎవ్రీ పర్సన్ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ స్పిరిచువాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ చర్చెస్ అరౌండ్ అస్. మన చుట్టూ చాలా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నింటిలో కూడా వారు బోధిస్తూ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ డెఫినేషన్స్ అనేవి సంఘాలకు బోధిస్తూ ఉన్నారు. నిజంగా స్పిరిచువాలిటీ అనేది ఏంటి అనేటువంటి డీప్గా మనం ఆలోచన చేస్తే, నా థాట్ ప్రాసెస్లో నుంచి వస్తున్నటువంటి ఒక డెఫినేషన్లో నుంచి మనం డీప్గా వెళ్దాం అన్నటువంటి ఆలోచన నాకు వస్తూ ఉంది. ఏంటంటే, ద స్పిరిచువాలిటీ డిపెండ్స్ ఆన్ ద బర్డన్ విచ్ యూ క్యారీ ఇన్ యువర్ హార్ట్. ఇప్పుడు మనకు దేవుడు ఏర్పరిచినటువంటి భారము అనేది ఎప్పుడైతే మానవుల్లో తగ్గిపోతుందో, ఆత్మీయతలో వాళ్ళు తగ్గిపోతున్నట్టుగా అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎర్మియా కావచ్చు, తర్వాత ఎహెజ్కేల్ కావచ్చు, దేవుడు ఒక ప్రవక్తలుగా వారిని పిలిచినప్పుడు వారి గుండెల్లో ఒక భారభరితమైనటువంటి ఆలోచనలు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు, ఆ ఏర్పాటును బట్టి వారు ఆత్మీయతలోనికి వెళ్తూ ఉన్నారు, వారు నడిపించబడుతున్నారు. ఇంకొక డీపర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఇక్కడ చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఆది కాండంలో దేవుడు ఆదామును అవ్వను సృజించాడు. దేవుడు ఆదాముకు అవ్వకు ఆ పండును తినొద్దని సెలవిచ్చినప్పుడు వారు పండును తినేసినప్పుడు ఏదెన్ను తోటలో మనకు ఈ సినారియోలో మనకి ఏం జరుగుతుందంటే, సర్పము కుయుక్తి కలిగినదై అవ్వతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు ఒక కాన్షియస్ అనేది మనిషికి దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టిన తర్వాత ఆ కాన్షియస్లో దేవుడు ఆదాముతో అవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అవ్వ ఎప్పుడైతే సాతాను మాటలు వింటూ ఉందో, అప్పుడు ఏమైందంటే దేవుడు ఏర్పరిచినటువంటి ఏర్పాటులో నుంచి తను మిస్ అయిపోయి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోవడమే కాకుండా ఆదాముకు కూడా ఆ ఫలం ఇచ్చినప్పుడు, ఆ ఫలం తినటువంటి ఆదాము కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటులో నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. అంటే ఒక ఆత్మీయత, ఒక ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేశాడు వారిద్దరిలో. కానీ వారిద్దరూ ఏమైపోయారంటే, దే మిస్డ్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరము వారు వినకుండా వారు సాతాను స్వరం వింటూ దేవునికి దూరం అయిపోయి వారు తోటలో నుంచి వెలివేయబడ్డారు. సో ఈ సినారియో అంతా మనందరికీ బైబిల్ చదువుతున్నటువంటి చిన్న పిల్లలతో సహా అందరికీ తెలుసు. ఎవ్రీవన్ నోస్ దట్ స్టోరీ. బట్ హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దే మిస్డ్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దెర్ ఈస్ అ బర్డన్ విచ్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఇన్ Adam and Eve, but they missed by hearing some other voice. ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటులో ఉన్నటువంటి స్వరమును ఎప్పుడైతే వాళ్ళు మిస్ అయ్యారో, వారు ఏమైపోయారంటే దేవుని ప్రణాళికలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ వెన్ వీఆర్ లుకింగ్ టువర్డ్స్ ద స్టోరీ ఆఫ్ Adam and Eve. మనము మన థాట్ ప్రాసెస్లో వీఆర్ మిస్డ్ సమ్వేర్ దట్ గాడ్స్ బర్డన్ we are unable to carry. మనం దేవుని మాట, దేవుని ఉద్దేశాలు, దేవుని నడిపింపును,
తీసుకోలేని వారిగా ఉంటున్నాం. అందుకని ఆ కాలంలో ఇర్మియా కావచ్చు, ఏహెచ్కేల్ కావచ్చు, ప్రవక్తలు, గొప్ప గొప్ప నడిపించబడిన వారందరూ కూడా ఏమైనా అంటే దే క్యారీడ్ ద బర్డన్ ఆఫ్ గాడ్. అందుకని యేసుక్రీస్తు దేవుడే మానవునిగా పుట్టి ఆయన దేవునితో మాట్లాడుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ప్రణాళికను నెరవేర్చి ఆత్మీయతలో ఎదుగుతూ అనేకుల్ని దేవుని వైపుకు నడిపించాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద స్పిరిచువాలిటీ విచ్ గాడ్ కెప్ట్ ఇన్ అవర్ లైఫ్స్. సంఘంలో ఇప్పుడు దేవుని స్వరము వినటం లేదని అని అంటున్నారు. స్పిరిచువాలిటీలో గాడ్స్ వాయిస్ మిస్ అయిందని మీ ఉద్దేశం? అంతే, గాడ్ బర్డన్ మిస్ అయిందని మీ ఉద్దేశం. అయితే ఇప్పుడు ఉన్న ప్రవక్తలు ఇప్పుడు సో మెనీ ల్యాక్స్ ఆఫ్ దైవజనులు వాక్యాన్ని బోధిస్తున్నారు, దేవుని ప్రణాళికలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రజలకి దాన్ని తీసుకెళ్తున్నారు. కానీ ప్రజలు మినిస్ట్రీ అని అంటూనే స్పిరిచువాలిటీ అని అంటుంటే వాళ్ళ సొంత ఇచ్చలను సొంత ఆలోచనలు దేవుని ముందు పెడుతున్నారు. దేవుని ముందు పెట్టి దేవుడు దాన్ని వాళ్ళకి ఇస్తూ ఈ నెరవేరటం, తర్వాత వాళ్ళు దేవునికి దూరం అయిపోవటం జరుగుతుంది. ఇప్పుడు కాలమందు ఇప్పుడు ఈ నవేడేస్లో యాక్చువల్గా గాడ్స్ బర్డన్ ఏమై ఉంటుందని మీ ఉద్దేశం? బేసిక్గా అండి, మనము ఒక్కటి ఇంకా డీప్గా మనం అర్థం చేసుకుందాం. యెహోషువ రాసిన గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం మనం చూసుకున్నట్టయితే, హియర్ దెర్ ఈస్ అ స్టోరీ బిహైండ్ దిస్. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగదోసి యెహోవానే సేవించుడి. ఆమేన్. ఇప్పుడు బాగా అర్థం చేసుకుందాం ఈ సినారియోని. మనకు ఇప్పుడు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆయన ఏదో విషయాన్ని మనకు చెప్తున్నప్పుడు దాన్ని మనం లోబడవలసిన వారమై ఉన్నాం. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏమవుతున్నారంటే ఆ మాటకు లోబడకుండానప్పుడు దేవునికి దూరం అవుతూ ఉన్నారు, ఆయన ప్రణాళికకు దూరం అవుతున్నారు. ఆయన ప్రణాళికకు దూరం అవ్వడమే కాకుండా వారు విగ్రహాలను పూజిస్తూ ఆ విగ్రహాలను దేవతలుగా అమర్చుకొని వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో దేవుడు యెహోషువ ద్వారా మాట్లాడుతున్నాడు, అయ్యా ఇది కాదు పద్ధతి, యూ నీడ్ టు ఒబే ద గాడ్స్ వర్డ్. అండ్ ఆయన చెప్పిన మాట చెప్పున నువ్వు నడిచినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావని దేవుడు యెహోషువ ద్వారా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకి ఎలా అప్లై అవుతుంది? ఇది ఎలా అప్లై అవుతుందంటే, బికాస్ ఎవ్రీ జనరేషన్ వీఆర్ సీయింగ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ అస్. అందుకనే దేవుడు ఉద్దేశపూర్వకంగా యెహోషువతో రాయించినటువంటి మాట ఏంటంటే, యూ నీడ్ టు ఒబే ద గాడ్. సరే, ఇంకా మనం లోతుగా పరిశీలిస్తాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చూద్దాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఇక్కడ చాలా లోతైనటువంటి మర్మాన్ని దేవుడు ఉంచాడనేది నా ఉద్దేశం. ఇక్కడ చూడండి 19వ అధ్యాయంలో, టుడే ఐ హ్యావ్ గివెన్ యూ చాయిస్. దెర్ ఈస్ అ చాయిస్. ఇప్పుడు ఆదామును అవ్వను దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత మానవుడికి ఏం చేశాడంట తెలుసండి? హీ కెప్ట్ అ ఫ్రీ విల్. ఆయన స్వేచ్ఛను మానవుడికి ఇచ్చాడు. ఆ స్వేచ్ఛలోనికి దేవుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ కాడండి. ఇప్పుడు గాడ్స్ బర్డన్, దేవుని యొక్క భారము, దేవుని యొక్క ఆత్మీయత గురించి లోతుగా మిమ్మల్ని తీసుకెళ్లాలని దేవుని ఆశ. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే,
there is something wrong happened in our life, but not God. God is good all the time. He is good. బట్ సమస్య ఎక్కడుందంటే ఇప్పుడు మనలో ఉంది. ద చాయిస్ విచ్ వీ ఆర్ మేకింగ్, మనం చేసుకుంటున్నటువంటి చాయిస్ని బట్టి ఈరోజు మనం డిరైవ్ అవుతున్నాం. దెర్ ఈజ్ అ లైఫ్, దెర్ ఈజ్ అ డెత్, దెర్ ఈజ్ 2 చాయిసెస్ ఇన్ అవర్ లైఫ్. మనకున్నటువంటి అవకాశాన్ని దేవుడు మన ముందు పెట్టినప్పటికి కూడా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ చూజింగ్ ద డెత్. అందుకనే ఆదాము అవ్వకు స్వేచ్ఛనిచ్చాడు. ఈ తోటలో ఉన్నది ఏదైనా కూడా నువ్వు తినచ్చు, యూ కెన్ హ్యావ్ ఇట్, బట్ ఇది మాత్రం తినద్దు అన్నాడు. అంటే దెర్ ఈజ్ అ రిస్ట్రిక్షన్, బ్యారకెట్ గాడ్ హెస్ కెప్ట్. దేవుడు ఏర్పరిచినటువంటి ఆ బ్యారకెట్ని మనము ఉల్లంఘించడానికి వీల్లేదు. బట్ ఇక్కడ ఒక చాయిస్ అనేది మనకు దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే మానవుడిలో పెట్టినది ఏంటంటే దేవుడు ఫ్రీ విల్. అందుకనే ఇప్పుడు మనకు మన బాడీ అనేది 3 భాగాలుగా విభజించబడిందండి. మొట్టమొదటి భాగం ఏంటంటే బాడీ, రెండోది ఏంటంటే సోల్, మూడోది ఏంటంటే స్పిరిట్. ఈ మూడింటిని మనం బాగా పరిశీలిస్తే మన ఆత్మీయతను ఎలా మనం వెళ్తున్నది అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, ద బాడీ, హౌ ద బాడీ ఈస్ డిరైవ్డ్. మీరు చెప్పండి, మన శారీరకంగా మనకి ఏమున్నాయి? మనకు పంచేంద్రియాలు దేవుడు పెట్టాడు. సైట్, హియరింగ్, టేస్ట్, టచ్, స్మెల్. ఈ 5 దేవుడు మనకు శరీరంలో ఇమిడ్చిపెట్టి ఉన్నాడు. సో శారీరకంగా మనం చూడగలుగుతున్నాము, మనం ముడితే ఆ స్పర్శను అనుభవించగలుగుతున్నాము, లేదా మనం ఏదన్నా తింటున్నప్పుడు ఆ స్మెల్ అనుభవించినప్పుడు ఇంకా దాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాము. సో మనము ప్రతి ఒక్కటి అనుభవించడానికి వినేటువంటి శక్తిని కూడా దేవుడు మనకు శరీరంలో ఏర్పాటు చేశాడు. సో అలాగే ఆత్మలో, సోల్లో దెర్ ఆర్ సమ్ థింగ్స్ గాడ్ కెప్ట్. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి మైండ్, రెండోది విల్, మూడోది ఎమోషన్, నాలుగోది ఇంటెలెక్ట్. అంటే దేవుడు సోల్లో ఏం పెట్టాడంటే మైండ్ పెట్టాడు, విల్ పెట్టాడు. ఇప్పుడు విల్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో మనం లోతుగా పరిశీలిద్దాం. దేవుడు ఏం చేశాడంటే ఆదాము అవ్వకు స్వేచ్ఛనిచ్చాడు, విల్ని పెట్టాడు. ఆ విల్ని బట్టి ఆదాము అవ్వ they can move around, they can enjoy every fruit, they can smell, they can have fun, they can do anything. ఇక్కడ మనకు సమస్య ఏంటంటే ఆ చిత్తము దేవుడు పెట్టిన తర్వాత దేవుడు దాంట్లో నీకు జోక్యం చేసుకోడు. నేను ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను మీతో. ఏంటంటే ఆదాము అవ్వ పండు తినేటప్పుడు దేవుడు ఆపగలిగిన శక్తి దేవుళ్ళో ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఉన్నప్పుడు మరి దేవుడు ఎందుకు ఆపలేదు? మీరు అన్నారుగా ఫ్రీ విల్ అంటే స్వచిత్తాన్ని దేవుడు ఆదాము అవ్వకి ఇచ్చాడు. 100%. ఇప్పుడు స్వేచ్ఛను ఎప్పుడైతే దేవుడు మానవుల్లో పెట్టాడో ఆ స్వేచ్ఛానుభవమైనటువంటి నడిపింపులో దేవుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ కాడు. గాడ్ నెవర్ ఇంటర్ఫియర్. స్వేచ్ఛ అంటే ఇప్పుడు నీ బండికి, నీ హృదయానికి డ్రైవర్ ఎవరంటే నువ్వే. You can drive anywhere, you can go anywhere, you can eat whatever you like it, you can drink whatever you wanted to drink. బట్ ఇప్పుడు సమస్య ఏంటంటే దేవుడు పెట్టిన చిత్తాన్ని దైవ చిత్తముగా మార్చడానికి ఏం జరగాలి? వాట్ షుడ్ హ్యాపెన్? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ అండ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇప్పుడు హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మనము ప్రార్థన చేస్తున్నాము. వాళ్ళు దేవునికి భక్తితో ఉన్నారు, మనము దేవునితో భక్తిగా ఉన్నాం. కానీ మనకు జరగనిది ఏంది, వారికి జరుగుతున్నది ఏంటి? దే ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ ప్లెజర్, బట్ వై నాట్ వీ? మనమెందుకు కృషించిపోయి, మనమెందుకు స్వేచ్ఛ లేనిటి వారిముగా, మనమెందుకు మనం ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము అన్నటువంటి ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? దేవుడు స్వేచ్ఛనిచ్చాడు కదా, ప్రతి ఒక్క పండును తినమంటున్నాడు కదా, కానీ ఒక్కటి మాత్రం తినద్దన్నాడు కదా. ఆ ఒక్కటిని మానవుడిగా మనం ఏం చేసినామంటే ఏదైతే చేయొద్దన్నాడో, దేర్ ఈజ్ అ లైఫ్, దేర్ ఈజ్ అ డెత్.
ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. 2 థింగ్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఆ 2 థింగ్స్లో మనం ఏం చేస్తున్నామంటే, మనకి స్వేచ్ఛనిచ్చాడు కనుక మనమందరం కూడా ఏం చేసినామంటే, మనమే డ్రైవర్ కనుక మనం డెత్ని చూస్ చేసుకున్నాం. అందుకనే ఆదాము అవ్వ చనిపోయిన వారుగా ఆత్మీయతలో చనిపోయారు. శరీరంలో బ్రతికున్నారు కానీ వారు ఆత్మీయతలో చనిపోయారు. ఎందుకంటే వారి ఆత్మకు వారే డ్రైవర్. ద సోల్, వారి ప్రాణమునకు వారే డ్రైవరే ఉన్నారు కనుక వారి ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేశాడు, కానీ దేవుడు ఇంటర్ఫియర్ కాలేదు. సో ఇప్పుడు స్పిరిట్, యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ స్పిరిట్ వర్క్స్. ద స్పిరిట్లో మనకు కాన్షియస్నెస్ అనేది ఉంది, అవేకెన్నెస్ అండ్ సెన్సిటివిటీ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, మోటివేషన్ ఉంది. ఇవన్నీ కూడా దేంట్లో ఉంటున్నాయి? స్పిరిట్లో ఉంటున్నాయి. ఆ స్పిరిట్ ఎక్కడుంది? మన బయట లేదు, కానీ మనలో ఉంది, మనతో ఉంది. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ ఆత్మలో కార్యము జరిగించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాక్యం అనేటువంటి దీపాన్ని ఆయన మన జీవితంలో వెలిగించాడు. ఆయన యేసుక్రీస్తు. హీ ఈజ్ ద గాడ్ హూ కేమ్ టు దిస్ ఎర్త్ ఫర్ యూ అండ్ మీ టు స్పీక్ టు అస్ అండ్ డ్రైవ్ అస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారంగా మనల్ని నడిపించడానికి ఈ భూమి మీద మానవుని రూపంలో ఈరోజు దేవుడే దిగి వచ్చాడు. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. 9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆమేన్. ఇప్పుడు చూడండి, బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలిగింపచేస్తున్నాడు. హీ ఈజ్ ద లైట్ అండ్ హీ ఈజ్ అ లైఫ్ గివర్. అందుకనే మనకు చాయిస్ గాడ్ హస్ గివెన్ us. ఆ చాయిస్ని మనం చేసుకోలేకపోతున్నాం కనుక దేవుడు ఏం చేసుకుంటున్నాడంటే, ఆ స్వేచ్ఛలోనికి ఇంటర్ఫియర్ కావాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఏంటంటే, స్వేచ్ఛనిచ్చిన తర్వాత గాడ్ హస్ గివెన్ అస్ ఎ ఫ్రీడమ్. సో ఆ ఫ్రీడమ్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తే దేవునికి ఆ యాక్సెస్ వెళ్తుంది అనే ఆలోచన ఉంది మీకు? ఇప్పుడు మనకు పాస్టర్స్ అంతా బోధిస్తుండేది, ప్రార్థన వాక్యం అనేది దేవునికి మనకు దగ్గరగా తీసుకుని వెళ్తుంది, ఆయన స్వరం వినేటట్లు చేస్తుంది అనేది ఒక సిద్ధాంతము మన క్రిస్టియానిటీలో ఇప్పటి వరకు ఉన్నది. మరి మీరు ఆలోచన చేసే విధానం చూడండి, బాగా అర్థం చేసుకుందాం. సి గాడ్ హస్ కెప్ట్ విజ్డమ్ ఇన్ us. దేవుడు మనకు ఒక జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానయుక్తమైనటువంటి నడిపింపులో మానవుడిగా స్వేచ్ఛనిచ్చినప్పుడు ఆ స్వేచ్ఛలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, గాడ్ ఈజ్ నాట్ ఇంటర్ఫీరింగ్ ఇన్ దిస్, బట్ హీ వాంట్స్ టు డ్రైవ్ దిస్. సో దానికి యాక్సెస్ ఇవ్వాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే రిపెంట్. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, ప్రభువా ఇది నాకు చేత కావడం లేదు, ఈ బండిని నువ్వు డ్రైవ్ చేయి అని ఎప్పుడైతే మనం చెప్తామో, దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఆత్మలో నుంచి మనల్ని నడిపించడానికి సిద్ధపడతాడు. అందుకనే పౌలు సెలవిస్తున్నాడు, ఏమి దర్ ఈజ్ అ ఫైట్ బిట్వీన్ ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్. ఏమి సో మనము పోరాడుతున్నాము, వీఆర్ ఫైటింగ్. మన శరీరం పోరాడుతుంది. మనకు కనబడుతున్నదంతా కూడా మనకు ఆశ కలిగిస్తూ ఉంది మన శరీరము. కానీ ఈ ఆశలో, ఈ స్వేచ్ఛలో దేవుడు చేత నడిపించబడ్డానికి మనం ఏం చేస్తున్నట్టే, వీఆర్ గివింగ్ యాక్సెస్ టు గాడ్ టు డ్రైవ్ అవర్ లైఫ్. మన ఆత్మను, మన శరీరాన్ని, మన తలంపులను, మన ప్రతి ఒక్క పరిస్థితిని నడిపించబడ్డానికి మనం ఏం చేస్తున్నంటే, వీఆర్ గివింగ్ యాక్సెస్ టు గాడ్ త్రూ రెపెంటెన్స్. అందుకనే మారు మనస్సు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మి మారు మనస్సు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించడానికి ఎప్పుడు వెనకాడు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు ఒక బర్డన్ని క్యారీ చేయడానికి, ఒక
భారభరితమైనటువంటి మనసుని నడిపించబడడానికి మోటివేషన్ అనేది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఆ మోటివేషన్ జరగడానికి హీబ్రూలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ రాయబడినటువంటి మాట అద్భుతమైన మాట అండి. సో ఇట్ ఈస్ అ కటింగ్ స్వార్డ్ బిట్వీన్ ద సోల్ అండ్ ద స్పిరిట్ అంట. అంటే ఇప్పుడు ఆ విభాగింపబడినప్పుడు ఏమవుతుందంటే, మనము డ్రైవ్ చేయబడుతున్నది మన స్వచ్ఛిత్తమైనటువంటి ఆలోచన కాదు, మన స్వచ్ఛిత్తమైనటువంటి నడిపింపు కాదు. ఇప్పుడు నాయనా మాకు చేత కావడం లేదు కనుక ఈ శరీరాన్ని, ఈ ఆత్మను, ఈ ప్రాణమును నడిపించేటువంటి రథసారథి నీవే, దీన్ని నడిపించు అని చెప్పి మనం ఏం చేస్తున్నాము? వీఆర్ సరెండరింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్. మనం ఎప్పుడైతే వెన్ వీ సరెండరింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్, దర్ ఈజ్ అ చేంజ్ అండ్ దర్ ఈజ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ అవర్ లైఫ్. బట్ ఈ సరెండర్ చేయక మునుపు మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ సరెండరింగ్ టు ద ఎర్త్లీ థింగ్స్ ఆర్ హెవెన్లీ థింగ్స్. అంటే ఈ మాట వినడానికి మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. వీ గో డీపర్ ఇన్ టు దాట్. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము అదే 19వ వచనమును మనం ఇంకా కొంచెం ముందుకు చదువుతూ వెళ్తే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఇంకా అద్భుతంగా లోతుగా మనం పరిశీలిస్తే, నౌ ఐ కాల్ ఆన్ హెవెన్ అండ్ ఎర్త్ టు విట్నెస్ ద చాయిస్ యు మేక్ అంటున్నాడు. ఇప్పుడు నువ్వు చేసుకుంటున్నటువంటి చాయిస్ ఏమి, ఆ దానిలోనికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక విట్నెస్ని మీకు తీసుకొని వస్తున్నాడు. ఆ విట్నెస్ ఎవరు? ఇట్ ఈస్ అ విట్నెస్ ఆఫ్ దిస్ ఎర్త్ అండ్ ఇట్ ఈస్ విట్నెస్ ఆఫ్ హెవెన్. ఇప్పుడు మనము మానవునిగా ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు అన్యులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, తర్వాత క్రిస్టియన్స్ ఉన్నాము, మనమందరం కూడా కలిసి జీవిస్తున్నాం. ఇప్పుడు కలిసి జీవిస్తున్నప్పుడు చాలామంది యేసుక్రీస్తుని విశ్వసించారు. దీన్ని మత మార్పిడి అని చాలామంది అనుకుంటుంటారు. కానీ వాస్తవంగా ఇది మత మార్పిడి కాదు. కానీ యేసుక్రీస్తు అనేవారు ఆయన ఒక మార్గము, ఆయన ఒక సత్యము, ఆయన ఒక జీవమై ఉన్నాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం బాగా పరిశీలిస్తే, ఎవ్రీవన్ టుగెదర్ లివింగ్ హియర్ ఇన్ దిస్ ప్లేసెస్, బట్ వీ ఆర్ చేంజింగ్ అవర్ హార్ట్స్. మనము దేవుని మన హృదయాలను, మన యాక్సెస్ అంతా కూడా ఏం చేస్తున్నామంటే దేవునికి ఇస్తున్నాం. ఇక్కడ క్రైస్తవులు మనతో ఉన్నటువంటి అన్యులు వల్ల మనం పరిశీలిస్తే ఏం జరుగుతుందంటే, దే ఆర్ సీయింగ్ దిస్ ఎర్త్. ఇక్కడ భూమిలో ఉన్నటువంటిదంతా కూడా అది దేవుడే, అదే దేవుడు అన్నటువంటి ఆలోచన చేత వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో వెన్ దే ఆర్ గోయింగ్ లైక్ దట్, ఏమవుతుందంటే ఈ దేవుడు ఏం చేశాడు యాక్చువల్గా? ఇట్ ఈస్ అ విట్నెస్. ఇట్ ఈస్ ఎ విట్నెస్ గాడ్ కెప్ట్ ఇన్ అవర్ లైఫ్స్. ఎవరు? ఎర్త్ని విట్నెస్గా పెడితే ఆ విట్నెస్ని మనం పూజించడానికి ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు క్రైస్తవులను చూసుకుంటే విట్నెస్గా పరలోకమును, హెవెన్ని పెడితే మనం ఏం చేస్తున్నామంటే ఆ పరలోకానికి వెళ్ళాలి, ఆ పరలోకానికి వెళ్ళాలి, ఆ పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేత, మోటివేషన్ చేత మనం ప్రిపేర్ అవుతూ ఆ విట్నెస్ని మనం పూజించడం మొదలుపెట్టాం. బట్ ఇప్పుడు అన్యులకును మనకు ఏంటి వ్యత్యాసము? వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీరు చెప్పండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అట్ ఆల్ మేడం.
దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అట్ ఆల్ బిట్వీన్ దెమ్ అండ్ అస్. ఇప్పుడు మహమ్మదీయులు వారు ఒక తెగంతా కూడా టెర్రరిస్ట్ మూక కావచ్చు, వాళ్ళంతా కూడా ఒక సిద్ధాంతం చేత నింపబడినారు. ఏంటి ఆ సిద్ధాంతము అంటే పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోకానికి ఎలా వెళ్ళాలి? మానవుని హతమారిస్తే దేవుడు మనకు ఒక పరలోకపు అవకాశం ఇస్తాడు, వారిని బట్టి మన పరలోకానికి వెళ్తాము అన్నటువంటి ఆలోచన చేత, సిద్ధాంతం చేత నింపబడినటువంటి వారు. సో దీస్ పీపుల్ ఆర్ ప్రైజింగ్ విట్నెసెస్. మనము కూడా దేవుడు ఏర్పరిచినటువంటి ఆధారాన్ని, దేవుడు మనకు ఒక విట్నెస్ అనేది పెట్టినప్పుడు ఆ విట్నెస్ని మనం పూజించడం మొదలుపెట్టాం. సో వెన్ యూ స్టార్ట్ ప్రైజింగ్ ద విట్నెస్, యూ డోంట్ లుక్ ద గాడ్. అందుకనే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటును నువ్వు పూజించడం మొదలుపెట్టావు. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలనేది మోటివేషన్ తీసుకుంటున్నాం, కానీ ఇక్కడ దేవుడు మనకి ఏం నేర్పించాలని అనుకుంటున్నాడంటే, ఇది పరలోకానికంటే ముఖ్యముగా మనము దేవుని ఆత్మ చేత నింపబడి, బర్నింగ్ చేత నింపబడి, ఆయన హృదయ ఆలోచన చేత ముందుకు వెళ్ళాలని దేవుని కోరిక. ఈ భూమి మీద నువ్వు ఎలా తిరగాలనుకుంటున్నాడంటే, దేవుడు యేసుక్రీస్తులాగా తిరగాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు మేక్ అస్ లైక్ ఎ జీసస్, సేమ్ టు సేమ్ రెప్లికా. ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తులాగా చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు అని అంటే, ఆదాము ఆయన పండు తిని మరణించాడు గనుక ఇప్పుడు ఆ మరణాన్ని జీవంలోనికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తులాగా నన్ను మార్చాలని ఆశపడుతున్నాడు. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. వెన్ వీ ఫెయిల్ టు సీ ద బర్డన్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే దేవుని హృదయమును మనం ఎరిగిలేమో అప్పుడు మన ఆత్మీయతలో నుంచి కోల్పోతూ వస్తూ ఉంటాం. సో అప్పుడు కోల్పోవడమే కాకుండా మనకిచ్చినటువంటి స్వేచ్ఛలో మన నిర్ణయాలన్నీ మన ప్రాణంతో తీసుకుంటుంటాము. మన ప్రాణంతో తీసుకొని మనమంతా కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి చిత్తమును మనము ఆ ఆత్మీయతలో తీసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ఫెయిలింగ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆయనకి డ్రైవింగ్ యాక్సెస్ ఇవ్వకుండా ఆ డ్రైవింగ్ యాక్సెస్ని మనం పరలోకం వైపు చూస్తూ, లేదా అన్యుల్లాగా భూమి వైపు చూస్తూ, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవస్థనంతా చూస్తూ మనమంతా కూడా కాలం గడిపేస్తూ క్రైస్తత్వాన్ని ముగించుకుంటూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులకు, అన్యులకు, మనకు ఎవరికి కానీ ఏ వ్యత్యాసం లేదండి. వీఆర్ సేమ్ లైక్ ఎవ్రీ వన్. బట్ గాడ్స్ హార్ట్ ఏంటి? దేవుని హృదయం ఏంటి? టు చేంజ్ అవర్ హార్ట్స్ ఇన్ టు ద లైక్నెస్ అని, ఆయన పోలిక చెప్పున, ఆయన స్వరూపము చెప్పున యేసుక్రీస్తుని సృజించాడు. చూసారా? ఆ సృజనాత్మకమైనటువంటి సృజనలో మనం వెళ్ళాలని దేవుని కోరిక, దేవుని ఆశ. వాక్యం సెలవిస్తుంది పాస్టర్ గారు, ఏమని? మనము సాతాను బంధకములలో చిక్కుబడి ఉన్నాం. ఎప్పుడైతే ఆదాము రిజెక్ట్ చేసి దేవుని ఫలంను తినటానికి ఆశపడ్డాడు, ఆటోమేటిక్గా ఇప్పుడు బానిసలుగా, సాతాను చేతిలో బానిసలుగా మనము నిలబడిపోయామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ బంధకాల నుంచి మనిషి విడిపించలేని పరిస్థితిలో ఎటు వెళ్ళాలా, ఏది ఎలా జీవించాలా, నా జీవిత గమ్యం ఏంటి అనేదాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు నవ్వేడేస్ ఉన్న పరిస్థితులను బట్టి దీన్ని గుర్తించుకోవటం ఎలా, మనం సరైన మార్గాన్ని అనుసరించడం ఎలా? సింపుల్ థింగ్ అండి. యాక్చువల్గా పాస్టర్స్ ఎవరైతే ఉంటున్నారో, చర్చ్ పాస్టర్స్ కావచ్చు, చాలామంది దే డ్రైవింగ్ అస్ టు మేక్ అవర్ సెల్ఫ్స్ మన చిత్తానుసారంగా మళ్ళీ నడిపించడానికి ప్రయత్నం చేపిస్తూ ఉన్నాం. బట్ ఫ్యాక్ట్ చెప్పమంటారా, అసలు చాలామంది పాస్టర్స్ దే డ్రైవింగ్ దేర్ వెహికల్స్ రాంగ్ డైమెన్షన్స్లోనికి నడిపించబడుతున్నారు. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అంటే, ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఒకరోజు ఒక పాస్టర్స్ గ్రూప్ అంతా కలిసి మేము బయలుదేరి వస్తూ ఉన్నాము ఒక చోట నుంచి. అప్పుడు ఈ ప్రశ్న వేశాను పాస్టర్స్కి, ఒక పాస్టర్స్ గ్రూప్ అందరికీ కూడా, అయ్యా మన క్రిస్టియానిటీ ఎందుకో రాంగ్ డైమెన్షన్లోనికి వెళ్తూ ఉంది. మనం పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని విశ్వాసంలో ఉంటున్నాం,
కానీ మన కుందేలుకి యాక్చువల్గా 4 కాళ్ళు ఉన్నాయి, మనం ఎందుకు 4వ కాలు చూడలేకపోతున్నామనంటే, ఒక్క పాస్టర్ తనలో నుంచి సమాధానం చెప్పింది ఏంటంటే, మనం ట్రైన్ ఎక్కాము, మధ్య దారి వరకు వెళ్తుండగా ఇప్పుడు మరీ మనము ఆ ట్రైన్ దిగి వెనక్కి రాలేము, కనుక ఆ ఉన్న మంచితోనే, ఆ ఉన్న వాటితోనే మనము మన సంఘాలని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. బట్ నా హార్ట్లో చాలా బర్డన్ అనిపించింది. నేను చాలా దుఃఖపడ్డాను, ప్రార్థన చేశాను, ప్రభా ఇదా, ఇందుకేనా నన్ను కూడా నువ్వు పిలిచావు అని నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభా ఏంటి నా పరిస్థితి? సో యూ వాంట్ మీ టు డ్రైవ్ అకార్డింగ్ టు మై వేస్ ఆర్ యువర్ వేస్? నీ చిత్తానుసారంగా నడిపించాలని ఆశపడుతున్నావా, లేదా నా చిత్తానుసారంగా నేను నడిపించాలని నేను ఆశపడుతున్నానా? ప్రభా నీ చిత్తానుసారంగా నడిపించడానికి నేనేం చేస్తున్నానంటే, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. నన్ను ఎలా నడిపించబడాలో నువ్వు నాకు బోధించని నేను చెప్తున్నాను కదా, నువ్వు నాకు బోధించని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నాకు నేర్పించు అని పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు హి వాజ్ డ్రైవింగ్ అస్. ఇక్కడ సమస్య ఏంటంటే, we are not giving access to God to drive our lives. మీరే మార్చుకోండి, మీరే స్వతహాగా. బట్ ఇక్కడ చాయిస్ has given to you to change the radar towards the life or death. ద్వితీయోపదేశ కాండము 30:19-20 మాట. కానీ ఇక్కడ ఆ చాయిస్ అనేది నడిపించేటువంటి శక్తి నాలో లేదు కనుకనే నేను ఆ ఆత్మలో నడిపించబడ్డానికి నేనేం చేసినంటే దేవునికి ఇస్తున్నాను. ఆ అవేర్నెస్, ఆ కాన్షియస్నెస్, ఆ సెన్సిటివిటీ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ వాట్ గాడ్ హార్ట్ ఈస్. ఐఎమ్ జస్ట్ గివింగ్ టు గాడ్ జీసస్. అప్పుడు ఏం చేసామంటే, యేసుక్రీస్తు వెళుతూ పరిశుద్ధాత్మ దేవుని పంపించి, పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు మీరు నడిపించబడతాడు. హీ ఈజ్ మై వే, హీ ఈజ్ మై ట్రూత్, హీ ఈజ్ మై లైఫ్. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఈరోజు మనల్ని గైడ్ చేస్తున్నారు. అందుకనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమున మిమ్మల్ని దేవుని మనం అందరం కూడా ఆరాధిస్తున్నాం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, తండ్రి, కుమారుడు, ఆత్మ. ఇప్పుడు ఈ 3 ఎలాగుంటున్నాయో మనలో కూడా శరీరము, ఆత్మ, మన ప్రాణము, ఈ 3 ఉన్నాయి. దెర్ ఈస్ 3 థింగ్స్ ఇన్ అస్. సో ఆ కాలంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని శారీరకంగా వాళ్ళని సిద్ధపరిచాడు. కుమారత్వపు కాలంలో దేవుడు ఏం చేసింటే మందిరాన్ని కట్టమన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ మందిరమే నువ్వు, నేను, మీరు నడిచేటువంటి మందిరం అన్నాడు. ఇప్పుడు ఆ మందిరంలో నేనుంటున్నాను, నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. ఏమైనా హల్లెలూయా. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. దట్ ఈస్ అ వండర్ఫుల్ ప్లాన్ ఆఫ్ గాడ్ టు డ్రైవ్ అవర్ లైఫ్స్ అకార్డింగ్ టు ద గాడ్స్ విల్, నాట్ అవర్ విల్. బట్ పాస్టర్లు నేర్పించిందంటే, నువ్వే స్వతహాగా పరిగెత్తు, నువ్వే చేయి. అందుకనే చాలామంది వారి జీవితంలో మార్చుకోవాలని ఎంతో ప్రయత్నం చేసినా మార్చబడ్డం లేదండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. నాకు తెలిసిన మా బ్రదర్ ఉన్నాడు, ఆయన సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతుంటే నేను అన్నాను, ఇది మానేసుకో బ్రదర్ అంటే, అన్న ఎంత మానేసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా నేను మానేసుకోలేకపోతున్నాను. ఈ వ్యసనము నుంచి నేను బయటపడాలని నేను ఎంత ప్రయత్నం చేసినానన్నా, ఆ మందులు వాడినాను, ఈ మందులు వాడినాను. కానీ ఆయన మనసు ఏం చెప్తుందంటే, మార్చుకోవాలా అన్నటువంటి ఆశ, వాంఛ ఆయనలో ఉంది, కానీ మార్చుకోలేకపోతున్నాడు. కానీ అది మార్చబడాలంటే నేను ఆయనకి చెప్పిన సూత్రం ఏంటి తెలుసా? ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేయి. ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ తండ్రి, ఇన్ని రోజుల నుంచి నా చిత్తానుసారమైనటువంటి నడిపింపులో డ్రైవర్గా నేనే ఉన్నా, ఈరోజు నేను విరమించుకుంటున్నాను. నా హృదయానికి డ్రైవర్ నువ్వు నడిపించు. నాలో ఉన్నటువంటి వ్యసనములన్నింటినీ తీసివేయి, నన్ను బాగు చేయి అని ఎప్పుడైతే అన్నాడో, ఆయన కూడా నాతో పాటు ప్రార్థన చేశాడు. ద వెరీ నెక్స్ట్ వీక్ నుంచి ఆయన సిగరెట్ తాగాలన్నా కూడా ఆయనకు ఆ మనసు లేదు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్ అండ్ సచ్ ఎ వండర్ఫుల్ డ్రైవర్ దట్ హీ ఈస్ డ్రైవింగ్ అవర్ లైఫ్స్ అకార్డింగ్ టు హిజ్ విల్. మనిషి తన సొంత ఆలోచనతో దేవుని హత్తుకోలేకపోతున్నాడు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటాను ఈరోజు ఇది చేయకూడదు, ఇది పెట్టకూడదు, ఇది చేయకూడదు అని నేను మనసులో అనుకుంటానే కానీ దాన్ని నేను ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి దాన్ని ఆటోమేటిక్గా చేసేస్తున్నాను. దాన్ని సరి చేసుకోవటానికి చాలా ప్రయాసపడుతున్నాను కానీ వాక్యం చదువుతున్నాను, ఆత్మ చేత నేను బోధించబడుతున్నాను. ఆత్మ నాలో నుండి చెప్తోంది నువ్వు ఇది చేయొద్దు, కానీ శరీరం ఆటోమేటిక్గా చేసేస్తుంది. దీనికి రెమెడీ ఏంటంటారు? సో వినుట వల్ల విశ్వాసము పెరుగుతుంది అని మాట చెప్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే వీ ప్రేయింగ్ టు గాడ్ మచ్ రాదర్ దాన్ రీడింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే వాక్యముతో కూడినటువంటి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యత. సో ఇప్పుడు ప్రార్థన అనేది చాలామంది ఎలా చేస్తున్నారంటే, అన్న నేను 10 గంటలు ప్రార్థన చేశాను కానీ నాకు ఆన్సర్ రాలేదు, 20 గంటలు నేను ప్రార్థన చేశాను నాకు ఆన్సర్ రాలేదు. మరి అన్యులకు నీకు వ్యత్యాసం ఏంటి? అన్యులకు ఎందుకు ఆన్సర్స్ వస్తున్నాయి, మరి మీకు ఎందుకు రావట్లేదు అని అంటే, ఇప్పుడు అన్యులు వారు ఏం చేస్తున్నారంటే నేను దేవునికి సమర్పించాను అన్నటువంటి థాట్ ప్రాసెస్లో గమ్మునైపోతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, కనుక వాళ్ళ పనులు జరిగిపోతున్నాయి. ఇప్పుడు క్రైస్తవునిగా మనం ఏం చేస్తున్నాము అనంటే దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ మనం విఫలమవుతున్నాం. కానీ మనం కూడా ఏం చేయాలి? వాట్ వీ నీడ్ టు డూ అనంటే దేవుని వాక్యానికి మనం లోబడి మనకు సమయం ఇవ్వాలి. ఇప్పుడు వాక్యం ఎలా అంటే, ఇప్పుడు చూడండి, దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. అసలు వాక్యం వినకుండా దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అది చేయకుండా మనం ఏం చేస్తున్నట్టు మన స్వతహాగా మనము ప్రతి ఒక్క నిర్ణయాన్ని తీసుకొని మనం ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఎన్నోసార్లు దేవుడితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, నీకు ఈ వాక్యాన్ని బోధించాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాము, నైనా నాకు ఆత్రం నీకు స్తోత్రం అని చెప్పి పరిగెట్టి వెళ్ళిపోతున్నాం. కానీ వాస్తవంగా దేవుడు మాట్లాడేటువంటి స్కోప్ మనకి ఇవ్వకుండా మనం పరిగెడుతున్నాం. కానీ దేవుడు మాట్లాడాలనుకున్నాడు. యూ వాంటెడ్ టు స్పీక్ సంథింగ్ టు యూ దట్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ లైఫ్. సో ఆ మాట్లాడేటువంటి సమయాన్ని మనం ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే వీఆర్ ప్రేయింగ్ టు గాడ్, బట్ వీఆర్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ అ స్పిరిచువాలిటీ, ఆత్మీయత అనుకుంటున్నాము. కానీ చాలామంది మనం చూసుకున్నట్లయితే ఆత్మీయత అనుకొని వారు చాలామంది మోసపోతున్నారు. అందుకని వారి జీవితంలో చచ్చిపోయేంత వరకు కోరికలు నెరవేర్చబడలేదు. మరి ప్రార్థన చేయలేదా? ప్రార్థన చేశారు కదా. మరి ఏం జరుగుతుందంటే దేవుడు చెప్పాలనుకున్న ఉద్దేశము, అండర్స్టాండింగ్ అనేది ఎక్కడ పెట్టాడండి తెలుసా? ఈ కెప్ట్ ఇన్ ద స్పిరిట్. ఆ అండర్స్టాండింగ్ అనేది నీకు తెలియదు కనుక యూ కెనాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద గాడ్స్ హార్ట్. అందుకని నువ్వు ఏం చేస్తున్నావు? యు ఆర్ ఫెయిలింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ బై ద విల్ విచ్ గాడ్ has kept in your life, and you're driving by your own and you're failing. నీ స్వతహాగా నువ్వు నడుపుతూ వెళ్తున్నావు కనుక నువ్వు ఫెయిల్ అవుతున్నావు. ఎప్పుడైతే దేవునికి అప్పచెప్తామో అది ప్రార్థిస్తున్నాము, కానీ ఎలా అప్పచెప్తున్నాము, ఎలా అప్పచెప్పాలి? ఒక్కటే ప్రొసెసర్ అండి. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు, ఆయన శరీరధారిగా మనకి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన చెప్పిన మాటలను బట్టి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో, అంటే ఏం చెప్తున్నాడు ఆ మాటలు? ప్రతి ఒక్కటి ఆయన రాసేసి ఉన్నాడు. ఆ మాటలన్నీ కూడా రాసేసి ఉన్నాడు కనుక ఆ మాటలను చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ బి డ్రివెన్ బై గాడ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అదే ఆత్మీయత. దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిచువాలిటీ, వాకింగ్ అకార్డింగ్ టు ద వర్డ్. అందుకనే జేమ్స్లో ఒక మాట రాయబడింది, విశ్వాసం అనేది నీ క్రియారూపకంగా ఎప్పుడైతే కాదో ఏమవుతుందండి? వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద యాక్షన్, ద ఫెయిత్ విచ్ యూ హ్యావ్ ఇస్ ఫెయిల్డ్. సో మనకి ఎప్పుడైతే విశ్వాసం అనేది ఎప్పుడు దాని క్రియారూపకంగా అవుతుంది అని అంటే నువ్వు దాన్ని చేసినప్పుడు. అందుకే దేవుని వాక్యము నీకు బోధించబడుతున్నప్పుడు దాన్ని నువ్వు చిత్తముగా తీసుకొని నెరవేరుస్తున్నప్పుడు అది తూచా తప్పకుండా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ విచ్ గాడ్ హస్ గివెన్ యూ అండ్ యువర్ స్పిరిచువాలిటీ విల్ బికమ్ వెరీ హయ్యర్. అందుకనే ప్రవక్తలు దేవుడు ఏం చెప్తే చేసేవాళ్ళు అంతే. దట్ ఈస్ ద ఫైనల్.
ఈరోజు ఆ ఇశ్రాయేల్ ప్రజలకు వెళ్ళి ఈ మాట చెప్పు యెర్మీయా అంటే వెళ్ళి ఈ మాట చెప్పేవాడు. మళ్ళీ చెప్పడమే కాకుండా ఆయన గుండె నిండా భారపూరితమైనటువంటి మనసుతో ఏం చేస్తున్నాడు తెలుసా? హి వాస్ ప్రేయింగ్ టు గాడ్, క్రయింగ్, లార్డ్ సేవ్ దిస్ పీపుల్. అందుకని నెహెమ్యా ఆయన ఒక కప్ బేరర్గా పనిచేస్తున్నాడు ఒక చోట. ఎప్పుడైతే యెరూషలేము గోడలు కాల్చివేయబడ్డాయి, కూలిపోయబడిందో, శత్రుముఖం వచ్చి డెస్ట్రాయ్ చేసిందని చెప్పారో, అప్పుడు ఏం చేశాడండి నెహెమ్యా? మీరు చెప్పండి, ఏం చేశాడు? దుఃఖించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎస్, దుఃఖించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకు? హీ వాస్ క్యారింగ్ ద బర్డన్ అబౌట్ హిస్ పీపుల్. అందుకనే స్పిరిచువాలిటీ అనేది మన చుట్టుపక్కలే ఉంది. అందుకని నీవు ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతావో ఆత్మీయతలో ఎదుగుతున్నావు అని అర్థం. ఎప్పుడైతే స్వతహాగా నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావో, ఈరోజు నీ బండిని నువ్వే డ్రైవ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నావు. ఎప్పుడైతే దేవునితో నడవాలని ప్రయత్నం చేస్తున్నావో, ఈరోజు నువ్వు నేను మనమందరము కూడా ఆయనతో ఆత్మలో కొనిపోబడతాము. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. హనోకు ఆయనతో నడిచాడంట. హీ వాక్డ్ విత్ గాడ్. ఈరోజు దేవునితో నడవడానికి నువ్వు ఇష్టపడడం లేదు, కానీ నువ్వే నడుస్తున్నావు కనుక ఈరోజు నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు, ఆత్మీయతలో ఫెయిల్ అవుతున్నావు. ఆత్మీయత అనేది ఇట్ ఈస్ ఓన్లీ ద బర్డన్, ద ఓన్లీ బర్డన్ విచ్ యు క్యారీ ఇన్ యువర్ హార్ట్. ఆ బర్డన్ దేవుడు పెట్టాడు, కానీ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వేం చేస్తున్నావంటే స్టిల్ యు ఆర్ డ్రైవింగ్ యువర్ ఓన్ అండ్ యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. చాలా విషయాలు మాతో మాట్లాడారు. మీ విషయాల ద్వారా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, ప్లస్ కొత్త విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.